topic is what are different types of accounts and golden rules of accountancy. First of all, account అంటే ఏంటో తెలుసుకుందాం. అకౌంట్ అంటే ఒక పర్సన్కి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ను సిస్టమాటిక్ ఫార్మాట్లో చూపించే రికార్డ్. ఇక్కడ పర్సన్ అంటే హ్యూమన్ మాత్రమే కాదు, బిజినెస్ ఎంటిటీస్ అంటే వేరియస్ ఆర్గనైజేషన్స్ లైక్ హాస్పిటల్స్ కానీ బ్యాంక్స్ కానీ అలాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ వాటిని కూడా ఇండివిజువల్గా గుర్తిస్తామన్నమాట. అంటే లా దృష్టిలో అవి కూడా లీగల్ పర్సన్, అంటే ఆర్టిఫిషియల్ హ్యూమన్ అని అర్థం చేసుకో. అకౌంట్ని క్యాపిటల్ టీ అనే ఆల్ఫాబెట్తో రిజెంబుల్ చేస్తారు. ఎందుకంటే అకౌంట్కి 2 సైడ్స్ ఉంటాయి. టీకి ఎలాగైతే 2 సైడ్స్ ఉంటాయో అకౌంట్కి కూడా 2 సైడ్స్ ఉంటాయి. అకౌంట్ యొక్క ఎల్హెచ్ఎస్ సైడ్ని డెబిట్ సైడ్ అని అంటారు, ఆర్హెచ్ఎస్ సైడ్ని క్రెడిట్ సైడ్ అని అంటారు. డెబిట్ సైడ్ని డిఆర్ అనే సింబల్తో రిజెంబుల్ చేస్తే క్రెడిట్ సైడ్ని సిఆర్ అనే సింబల్తో రిజెంబుల్ చూద్దాం. An account is a summarized record of all transactions relating to a particular person, asset, liability, expense or income at one place. ఇక్కడ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు మనకి. ఒక పర్టికులర్ పర్సన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ని చూపించే రికార్డ్ అకౌంట్ అని మనం అర్థం చేసుకో. అకౌంట్ 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ రియల్ అకౌంట్, థర్డ్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్ అండ్ ఫోర్త్ ఈజ్ వాల్యుయేషన్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ అకౌంట్స్ పర్సన్కి సంబంధించి లేదంటే కంపెనీస్కి సంబంధించి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి, ఫండ్స్కి సంబంధించి ఉంటాయి. ఒక సెంటెన్స్లో చెప్పాలంటే పర్సనల్ అకౌంట్స్ అనేవి ఎయిదర్ హ్యూమన్కి సంబంధించినవి కానీ లేదంటే ఆర్టిఫిషియల్ హ్యూమన్కి సంబంధించినవి కానీ తెలుసుకుందాం. పర్సనల్ అకౌంట్ రూల్స్ ఇలా ఉన్నాయి. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఏ పర్సన్ అయితే రిసీవ్ చేసుకుంటాడో ఏదైనా మన నుంచి వస్తువు కానీ క్యాష్ కానీ అతన్ని మనం డెబిట్ సైడ్లో చూపించాలి. తర్వాత ఏ పర్సన్ అయితే మనకు వస్తువుని కానీ క్యాష్ని కానీ ఇస్తారో వాళ్ళను క్రెడిట్ సైడ్లో చూపించాలి. ఇప్పుడు పర్సనల్ అకౌంట్ డెఫినేషన్ని చూద్దాం. అకౌంట్ రిలేటింగ్ టు పర్సన్స్, ఫర్మ్స్, కంపెనీస్, ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ ఎక్సెట్రా ఆర్ పర్సనల్ అకౌంట్స్. చూద్దాం. రియల్ అకౌంట్ రూల్స్ ఇలా ఉన్నాయి.